ఎంత అవినీతి జరిగింది, ఎలా జరిగిందని పబ్లిక్ తెలియాలి, సీరియస్ తీసుకోండి. తప్పకుండా. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, అగ్రికల్చర్ మినిస్టర్ గారు, సబ్సిడీలు లేరు. మంచి అవకాశం పోయింది అధ్యక్ష. నేను ఇష్టం ఆన్సర్ ఇస్తానంటే ఇవ్వండి, నాకు అభ్యంతరం లేదు. కానీ సబ్సిడీలు లేనప్పుడు ఆన్సర్ ఇంటూ ఆన్సర్ అంటే ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి. టీవీ ద్వారా వాళ్ళు చూస్తారని అధ్యక్ష. సమాధానం చెప్పిన సమాధానం చెప్తారా? సమాధానం చెప్పండి. అధ్యక్ష, వ్యవసాయ శాఖ చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఓకే. లాస్ట్ 5 years ఒక సంవత్సరానికి 7,500 రూపాయలు రైతులకి ఇచ్చి మొత్తం ఆ డిపార్ట్మెంట్ అంతా క్లోజ్ చేశారు అధ్యక్ష. ఒక రైతు వ్యవసాయం చేయాలన్నా, లాభసాటిగా పొందాలన్నా ఆ 7,500 సరిపోదు అధ్యక్ష. ఈరోజు మనం అన్నదాత సుఖీభావ కింద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి 20,000 ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఈ 20,000 రూపాయలు ఇస్తే రైతుకి ఏం ఉపయోగం ఉండదు అధ్యక్ష. లాస్ట్ 5 years అధ్యక్ష, ఒక్కటంటే ఒక కార్యక్రమం వ్యవసాయ శాఖలో అమలు జరగలేదు అధ్యక్ష. సాయిల్ టెస్టింగ్ ఆపేశారు, మెకనైజేషన్ ఆపేశారు, రైతుకి అత్యవసరమైనటువంటి స్ప్రింక్లరు, డ్రిప్ ఇరిగేషన్ ఆపేశారు, సొంత ఇన్సూరెన్స్ కంపెనీ పెడతామని చెప్పి 5 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. ఒక సంవత్సరం మన నాయకులు పోడియం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ప్రభుత్వం నుంచి 1 సంవత్సరం ఇచ్చారు తప్ప 1 సంవత్సరం ఇన్సూరెన్స్ ఇచ్చిన సందర్భాలు లేవు. 5 సంవత్సరాల్లో చాలా విపత్తులు వచ్చాయి, సైక్లోన్లు వచ్చాయి, వరదలు వచ్చాయి. ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇచ్చిన సందర్భాలు లేవు అధ్యక్ష. మళ్ళీ ఈరోజు అది కూడా మోసం చేశారు అధ్యక్ష. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మేము 12,500 ఇస్తామన్నారు. ప్రతి సమావేశంలో ఆ రోజు ఉన్నటువంటి నాయకులు మేము రైతు భరోసా కింద 12,500 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000 రూపాయలతో కలిసి 12,500 ఇచ్చి మోసం చేశారు అధ్యక్ష. మనం అలా కాదు అధ్యక్ష. మేనిఫెస్టోలో పెట్టాం, ఎన్నికల ప్రచారంలో చెప్పాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి 20,000 రూపాయలు రైతు రేపు పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభావలో ఇస్తామని చెప్పి స్పష్టంగా మాటించాం అధ్యక్ష. రేపు మేళంలో ఆ కార్యక్రమాన్ని అమలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష 42 లక్షల మందికి ఇస్తుంది. ఎందుకంటే వెబ్ల్యాండ్లో ఎవరైతే నమోదు చేసుకోబడతారో వారికే కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది అధ్యక్ష. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో చాలామంది, ఇంకొక 8-9 లక్షల మంది వెబ్ల్యాండ్లో నమోదు చేసుకోకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం రావటం లేదు అధ్యక్ష. అదేవిధంగా చాలామంది కౌలు రైతులు కూడా మన రాష్ట్రంలో 90% మంది కౌలు రైతులు ఉన్నారు. వారికి కూడా ఈ అన్నదాత సుఖీభావ కింద ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ఇటు భూమి లేనటువంటి నిరుపేద రైతులు ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకు కానీ, వెబ్ల్యాండ్లో లేనటువంటి వాళ్ళకి కానీ తప్పనిసరిగా ఈ పరిహారం అందించాలని చెప్పి నిర్ణయం చేశారు. శాసనసభ ద్వారా రైతాంగానికి మాటిస్తున్నాం. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా రేపు ఈ పరిహారం అందిస్తామని చెప్పి శాసనసభ ద్వారా రైతులకి తెలియజేస్తూ, ఇదేదో ఒక పరిహారం కాదు అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు ఆగిపోయినటువంటి పథకాలన్నీ కూడా మళ్ళీ సాయిల్ టెస్టింగ్ చేస్తున్నాం, మళ్ళీ యాంత్రీకరణ ప్రవేశపెడుతున్నాం. ముఖ్యమంత్రి గారు 90% సబ్సిడీతో మళ్ళీ స్ప్రింక్లర్లు, డ్రిప్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం. మళ్ళీ ఏదైతే ఇన్సూరెన్స్ కూడా మంచి కార్యక్రమం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఒక 2% రైతు కాంట్రిబ్యూషన్ తీసుకొని బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాం ఉంటే ఉచిత పంటల బీమా అని చెప్పి మొత్తం స్కీమ్ అంతా ఎత్తేసారు. మళ్ళీ పాత విధానాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి
మరి పంటల బీమా కార్యక్రమం తీసుకుంటున్నాం. ఎంత దారుణం అంటే రైతుకి ధాన్యం కొంటే డబ్బులు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. మీకు తెలుసు, ఒక ధాన్యం అమ్మితే 7 మాసాలు 8 మాసాలు డబ్బులు వచ్చాయి కాదు. మనం బాధ్యతలు తీసుకున్నప్పటికీ 1640 కోట్లు రైతులకు బకాయిలు పడిపోయారు అధ్యక్ష. ఈరోజు రైతుల గురించి క్వశ్చన్లు వేస్తున్నారు, మాట్లాడుతున్నారు. అయినా వాళ్ళ గురించి కాదు, మన రైతు ప్రభుత్వం తప్పనిసరిగా రైతుకు మేలు చేయాలి, చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి మళ్ళీ అన్ని కార్యక్రమాలు 1640 కోట్లు బకాయిలు తీర్చాం. ధాన్యం కొంటే 24 గంటల లోపే రైతుల అకౌంట్లో డబ్బులేసి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. మీ ద్వారా రైతులందరికీ తెలియజేస్తున్నాను, అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకి అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు 3 విడతలుగా కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్